NS న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. భావి భారత సమాజం పాఠశాలల నుంచే రూపొందుతుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీట్లో ఆయన పాల్గొన్నారు. పాఠశాలలో పాల్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ఉపాధ్యాయులతో, విద్యార్థుల తల్లిదండ్రులతో, విద్యార్థులతో మాట్లాడారు. ఒక రైతైనా, ఒక పారిశ్రామికవేత్త అయినా, ఒక రాజకీయ నాయకుడైనా విద్యార్థుల నుంచే వస్తారన్నారు. మీకు మెనీ ఏంటో తెలుసా? ఏ రోజు ఏం పెట్టాలనేది ఉందా? డిస్ప్లే చేస్తున్నారా? వొకేషనల్ కోర్సు ఉన్నారు. వొకేషనల్ కోర్సు అగ్రికల్చరల్ మరియు ఎలక్ట్రానిక్స్, అలాగే అటల్ టింకరింగ్ ల్యాబ్, అలాగే పాల్ ల్యాబ్ అనేటువంటి సదుపాయాలు ఓకే సార్. చాలా చూడండి సార్. టీచర్లు ఉండాలి 150 మంది అండి. ఎంతమంది ఉన్నారు? 40 మంది అని. అంటే 4-5 స్కూల్లో టీచర్లు ఉన్న కాడ ఒక్క టీచర్ ఉండేవాడు. అటెండెన్స్ చేసుకుని 1వ తరగతి 5వ తరగతి వరకు వచ్చిన పిల్లలకి అటెండెన్స్ చేసి పంపడం తప్ప ఏ మాత్రం కూడా వాళ్ళు చదువు చెప్పే పరిస్థితి ఉండేది కాదు. అదీగాక వాళ్ళందరూ కూడా పొలిటికల్ ఎంప్లాయ్మెంట్లు. ఇదివరకు సమితి ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు రికమెండేషన్ మీద అపాయింట్ అయ్యే వాళ్ళు ఇప్పుడు టీచర్లు వచ్చారు. ఇప్పుడు ఆ విధానాలు లేవు. చంద్రబాబు నాయుడు కూడా వచ్చిన తర్వాత మెరిట్ పెట్టారు, కౌన్సిలింగ్ పెట్టారు. చక్కగా ఈనాడు స్కూల్ అంటే ఆ ఫలితాలు అంటే ఇప్పుడు ఈ 30 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత చూస్తూ ఉంటే దాని ఫలితాలు ఇప్పుడు కనపడతా ఉన్నాయి. దాని ముఖ్యమంత్రి ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉన్నట్టే పిల్లలు చెప్పారు. చక్కగా మాకు అందరికీ కూడా సర్వే పిల్లలు రాదా వారి పేరు మీదుగా చక్కటి మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. లేదా ఇక్కడ కావాల్సినటువంటి తల్లికి వందన ధర ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున అందజేస్తున్నారు. చదువుల మీద శ్రద్ధ పెడతా ఉన్నారు, గ్రేడింగ్ పెడతా ఉన్నారు. ఈనాడు మెగా పేరెంట్స్ 3.0. ఇదివరకు 2 మీటింగ్లు పెట్టుకుంటాం. దేనికోసం, ఎవరి కోసం అని ఆలోచించుకుంటే ఇది మన పిల్లల నేర్పిన లెసన్స్ మీద మళ్ళీ సెపరేట్ ఓన్లీ దాని మీద కొంచెం ఎక్కువ వెనకబడి ఉంటాయంటే ఎలా తెలుస్తుంది? స్టాండర్డ్ ఈనాడు మెగా పేరెంట్ డే తరఫున మన కొత్తపేట జిల్లా పరిషత్ సంతోషంగాను ఆనందంగాను ఉంది. చాలా బాగుంది. స్కూల్ బాగా నడుస్తుంది. మొట్టమొదటిగా మండలంలో ప్రథమ స్థానం, జిల్లాలో 4వ స్థానం మొన్న 10th క్లాస్ పరీక్షల్లో సాధించినది మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మీ టీంకి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళ పిల్లలు ఏం చదువుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఎవరు వెనకబడి ఉన్నారు, ఉపాధ్యాయులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు అని ప్రజాప్రతినిధులను మేము కానీ, అధికారులు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, లేదా ఉపాధ్యాయులు కూడా ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్. ఎవరి కాళ్ళు బాగా కష్టపడి చదువు చెప్పి పిల్లల్ని తీర్చిదిద్దాలనే ఒక విధమైన వారి యొక్క స్ఫూర్తిని అందివ్వడం కోసం ఈ మెగా పేరెంట్స్ డే మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. పిల్లలకి ఈ ప్రజాస్వామ్యం మీద కూడా, వాళ్ళకి ప్రజాస్వామ్య విలువల మీద, నైతిక విలువల మీద ఇవన్నీ అర్థం కావాలి. చట్టాల పట్ల, చట్ట సభల పట్ల కూడా అవగాహన తెలియాలనే ఆలోచనతో కూడా మాక్ అసెంబ్లీ మన నారా లోకేష్ గారు పెడితే మన నియోజకవర్గం నుంచి కూడా ఒక విద్యార్థి స్టూడెంట్ ఎమ్మెల్యేగా కొత్తపేట నియోజకవర్గం రిప్రజెంట్ చేసే ఒక్కో నియోజకవర్గానికి ఒక స్టూడెంట్ కానీ, ఒక అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ ఒక మాక్ అసెంబ్లీ కూడా పెట్టడం జరిగింది. చక్కగా పెర్ఫార్మ్ చేశారు. వాళ్ళ చట్టాల గురించి, చట్ట సభల్లో ఉన్న నిర్వహణ గురించి అన్ని ఎంతో అవగాహన చేస్తున్న చెప్పడం జరిగింది. చక్కగా మాట్లాడారని చాలా మంది రాజ్యాంగ నిపుణులు, మేధావులు కూడా పిల్లలకి అంత అవగాహన కల్పించడం అనేది గొప్ప విషయంగా, ఒక ఎక్కడా లేదు, ఒక అరుదైన విషయంగా మాక్ అసెంబ్లీ నిర్వహించి
పిల్లల్లో కూడా చట్టాల పట్ల చట్టసభల పట్ల అవగాహన కల్పించారు. అది అందరి ప్రశంసలో పొందిందని ఈనాడు గతంలో చెప్పేవారు. రాజకీయంగా మాట్లాడితే ఉండేవారు. పిల్లలు ఏమైనా ఉంటే ఆ ప్రభుత్వం తిట్టండో లేదా ఈ ప్రభుత్వాన్ని ఒకటి ఇలాంటి ఏమీ లేవు. రంగులు లేవు, లేదా ఆ పేరు జలగన్నా అదే జీలుగన్నా ఇలాంటి ఏమీ లేవు. అన్నీ కూడా మహానాయకులు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణుడు అంటే అధ్యాపకులలో గొప్ప వ్యక్తి. డాక్టర్ సీతమ్మ గారు అంటే వండి వాచి ఏ రోజులో పాఠశాలలు తినడానికి తిండి దొరకని పరిస్థితుల్లో మన ప్రాంతంలో చక్కగా అన్నం పెట్టినట్టు మహాతల్లి డాక్టర్ సీతమ్మ గారు. గొప్పవారి కోసం వారి ఏ విధంగా మన సమాజానికి మనకి వారి యొక్క జీవితాలు పరంగా పెట్టి త్యాగం చేస్తున్నారు. ఆ మహానుభావులను ఆదర్శంగా తీసుకునే విధంగా పిల్లల్లో చిన్నతనం నుంచి నైతిక విలువలు పెంపొందించే విధంగా ఈ యొక్క విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతూ ఉన్నారు. మన ఆలమూరు మండలం, మన నియోజకవర్గం చింతలూరు గ్రామంలో వెంకటేశ్వరరావు అనే టీచరు అక్కడ బాగా చదువు చెప్తున్నారనేది లోకేష్ గారి దృష్టికి వెళ్ళటం, వారు ఆ వెంకటేశ్వరరావు గారిని ట్వీట్ చేస్తూ అభినందించడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఒక టీచరు ఒక మారుమూలక పల్లెటూరులో వారు బాగా పనిచేస్తున్నారనే విషయాన్ని గుర్తించడం అంటే అది ఉపాధ్యాయ లోకానికి కూడా ఇస్తున్న గౌరవంగా నేను తెలియజేస్తున్నాను. ఆ వరవడిలో ఆ కోవలోకి అందరూ వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను. పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యాం, పిల్లలు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యాం. చాలా చక్కగా చెప్తూ ఉంటారు, మా పిల్లలు ఇలా చదువుతున్నారు, అలా చదువుతున్నారు, విద్యా బోధన బాగుంది, బాగానే జరుగుతూ ఉంది, లేదా ఈ లోటుపాట్లు ఉన్నాయి. పిల్లలు కూడా చక్కగా వాళ్ళు అభిప్రాయాలు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో రేపు భావి భారత సమాజం, రేపు రాబోయే సమాజం ఎవరంటే పిల్లలే. ఈ పిల్లలే రేపు ఎమ్మెల్యేలు, ఈ పిల్లలే కలెక్టర్లు, ఈ పిల్లలే రేపు పొద్దున్న లాయర్లు, ఈ పిల్లలే డాక్టర్లు, ఈ పిల్లలే ఇంజనీర్లు, ఈ పిల్లలే టీచర్లు. అన్ని రకాల పాత్రలు పోషించేవారు మళ్ళీ మీ నుంచే, ఈ పిల్లల నుంచే వస్తారు. రేపు భవిష్యత్ సమాజం వీళ్ళ నుంచే ఒక రైతు అయినా, ఒక పారిశ్రామికవేత్త అయినా, ఒక వ్యాపారవేత్త అయినా, ఒక చిన్న ఉద్యోగం అయినా, ఒక పెద్ద ఉద్యోగం అయినా తయారు చేసేది ఈ సమాజంలో ఈ పిల్లల నుంచే. అటువంటి పిల్లలకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఒక గోల్ పెట్టుకుని భవిష్యత్తులో వీళ్ళు ఈ స్థాయిలో ఉండాలనేది చిన్నతనం నుంచి వాళ్ళకి తర్ఫీదిచ్చి ముందుకు పంపాలి. దానికి అందరం కృషి చేయాలి. కొత్తపేట జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యాబోధనలో మంచిగానే ముందుకు వెళ్తా ఉంది, కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మీరు అన్నీ కూడా అయినాయి. ఇంకా నేను వచ్చిన ఈ హై స్కూల్ మీద తెలుసు. నేను ఎమ్మెల్యే అయినప్పటికీ పశువులు తిరిగాయి. ఇక్కడ అన్నీ సరైన బిల్డింగ్లు ఉండేవి కాదు. అక్కడేమో గడ్డిమెట్లు, పశువులు అన్నీ ఉండేవి. అటువంటి మొట్టమొదటిగా సైట్ పోయినా పర్వాలేదని ముందు ప్రహారీ కట్టించాం, తర్వాత రూములు ఏర్పాటు చేయించాం. ఇవన్నీ చక్కగా ఈనాడు ఒక షేప్ తోటి స్కూల్ అంతా ప్రభుత్వ స్కూలా ప్రైవేట్ స్కూలా అని అనిపించేలాగా మన ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూలు ఇక్కడ నిర్వహింపబడటం చాలా సంతోషంగా ఉంది. దానికి ఈనాడు మళ్ళా గత ప్రభుత్వం మనం చూసాం. ఎందుకంటే నాడు నేడని రంగులేశారు. రంగులేసి ఏం జరిగిందో మీరు చూశారు. కావాల్సిన రంగులు వేసుకోవడం తప్పితే గాలిలో ఉన్నాయి. నాడు నేడు స్కూల్, రకరకాల స్కూల్, అనేక రకాల ఇబ్బందులతోటి ఏది అసంపూర్తిగా ఉండి ఇబ్బందులు పాలు అవుతూ ఉన్నారు. ఈనాడు మరి యువ మంత్రిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వం. ఈనాడు డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజల కోసం ఆలోచించే నాయకుడు. ఒక పక్క దేశం కోసం మోడీ గారు, మరొక పక్క రాష్ట్రం కోసం తపన పడే నాయకుడు, దార్శనికుడు, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ప్రజల కోసం ఆరాటపడుతూ ఏ కార్యక్రమమైనా ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలనుకునే పవన్ కళ్యాణ్ గారు. వీరందరి యొక్క సారథ్యానికి తోడుగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఆయన ఏరి కోరి విద్యా మంత్రిని తీసుకున్నారు. నాకు తెలిసి విద్య అంటే గతంలో 3-4 విభాగాలుగా ఉండేది. దీని ఉండదు. ఇక్కడ ఎక్కడ మంచి తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. విద్యామంత్రిగా పనిచేసిన వాళ్ళు చాలా మందిని నేను చూశాను. నాకు ఈ 30-40 ఏళ్ళలో చాలా మందితో నాకు అనుభవం ఉంది. కానీ ఈనాడు యువ మంత్రి నారా లోకేష్ గారు ప్రస్తుత కాలంలో కార్పొరేటర్లతో ఇబ్బందులు పడుతూ ప్రభుత్వ స్కూళ్ళు ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో దీన్ని గాడిలో పెట్టి మన పిల్లలు భవిష్యత్తు ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు అంటే ఆర్థికంగా లోటుగా ఉన్నవాళ్ళు, ప్రధానంగా దళిత బలహీన వర్గాల పిల్లలు, ఆర్థికంగా మెరుగుపడిన వారి పిల్లలు ఎక్కువ
ప్రభుత్వ స్కూల్కి వెళ్ళడం, లేదా పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళు ఏసీలకో లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్కి వెళ్ళడం అనేది ఒక ఫ్యాషన్గా తయారైంది. ఎందుకంటే గొప్ప చదువులు మన స్కూల్లోనే బాగున్నాయి. అంటే గొప్ప చదువులు లక్షల ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి చేస్తే ఇక్కడ పెట్టే ఉపాధ్యాయుడి యొక్క ప్రతిభ ముందు కార్పొరేట్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుడి ప్రతిభ ఏ మాత్రం కూడా గొప్ప కాదు. ఎందుకంటే టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ మెరిట్ మీద మనకు ఉపాధ్యాయులు నియామకాలు పూర్తవుతాయి. వాళ్ళు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని వాళ్ళకు